శివారాధన అనేది ఓ గొప్ప మోక్ష మార్గం. అయితే శివుడి దర్శనాంతరం కూడా కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. ముందు గుడిలో ఎలాంటి నియమాలను పాటించాలో ఇప్పుడు మనం చూద్దాం. స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకొని విభూది పెట్టుకొని వీలైతే రుద్రాక్ష మాల వేసుకొని వెళ్ళాలి. పువ్వులు, పళ్ళు, కొబ్బరికాయ, కర్పూరం మొదలైన వస్తువులు వారి వారి సౌకర్యాన్ని బట్టి తీసుకెళ్లాలి. గోపుర దర్శనం కాగానే 2 చేతులు పెట్టి నమస్కరించాలి. మౌనం పాటించాలి. మనసులో పంచాక్షరిని జపిస్తూ వెళ్ళాలి. వినాయకుడిని దర్శించి వినాయక స్తుతి చెప్పి గుంజిళ్లు తీస్తూ నమస్కరించాలి. బలపీఠం, నంది మధ్య నమస్కరించాలి. లోపల మూల స్థానంలోని మూర్తికి నమస్కరించి చుట్టూ ఉన్న ఉత్సవ మూర్తులు, చండీశ్వరుడు, ఇతర సన్నిధులలో కూడా నమస్కరించాలి. విభూదిని 2 చేతులతో భక్తితో తీసుకొని కింద చిందకుండా పెట్టుకోవాలి. ఆలయ ప్రాకారంలో 3 సార్లు ప్రదక్షిణ చేయాలి. బయటకు వచ్చి ధ్వజస్తంభం కింద సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ఎందుకంటే ధ్వజస్తంభం మొదట దర్శనం చేసుకోవాలి, కానీ శివుడి దర్శనం తర్వాత చేస్తే పుణ్య ఫలితం, కోరిన కోర్కెలు నెరవేరవు. కొంచెం సేపు కూర్చొని వారి వారి అలవాట్ల ప్రకారం జపధాన్యములు చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి శివచింతనలో ఇంటికి తిరిగి రావాలి.